హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? అందరూ బాగుండాలనుకుంటున్నాను. ఈ రోజు నేను చెప్పబోయే బిజినెస్ ఐడియా అయితే చాలా సింపుల్ గా ఉంటుంది. కానీ ఇది మీ ఫ్యూచర్ లో చాలా బాగా గ్రో అవుతుందన్నమాట. దీన్ని ఇప్పుడే మీరు గనక స్టార్ట్ చేస్తే మీకు లాంగ్ టర్మ్ గా స్టేబుల్ ఇన్కమ్ అనేది వస్తుంది. సో అదేమిటో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ముందు మన ఫ్యూచర్ ని మనం అర్థం చేసుకుందాం. అసలు చూసారా, మనకి ఎక్కడ చూసినా కవర్స్ అంటే ప్లాస్టిక్ కవర్స్ కనపడేవి. కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా మనకి ఏంటి, పేపర్ బ్యాగ్స్ కనపడుతున్నాయి. అంటే మన దేశంలో ప్లాస్టిక్ బ్యాగ్స్ మీద బ్యాన్ పెరుగుతూనే ఉంది. ఇండియన్ రైల్వేస్, ఎయిర్ ఇండియాతో సహా అన్ని గవర్నమెంట్ సంస్థలు సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ మానేశాయి. షాప్స్, మెడికల్ స్టోర్స్, ఇంకా బేకరీస్, జ్యువెలరీ షాప్స్ అన్ని పేపర్ బ్యాగ్స్ కి మారుతున్నాయి. ఇండియాలో పేపర్ బ్యాగ్స్ మార్కెట్ అనేది 2024లో దాదాపు 759 క్రోర్స్ కి చేరింది. అదే మనకి ఫ్యూచర్ లో 2033 నాటికి 1000 పైగా, అంటే 1000 క్రోర్స్ పైగా చేరే అవకాశం ఉందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అంటే ఈ బిజినెస్ కి ఫ్యూచర్ చాలా బాగుంది. ఇప్పుడు స్టార్ట్ చేసిన వాళ్ళు మనకి చాలా మంచి కెరియర్ ఉంటుందండి వాళ్ళకి. సో అందుకే పేపర్ బ్యాగ్స్ ఎలా చేయాలి, మొదట ఇన్వెస్ట్మెంట్ గురించి చెప్తాను. హ్యాండ్ మేడ్ గా మొదలు పెట్టాలంటే 1500 నుండి 2000 సరిపోతుంది. దానికి కావాల్సిన మెటీరియల్స్ ఏంటంటే క్రాఫ్ట్ పేపర్ లేదా న్యూస్ పేపర్ కొనుక్కోవడానికి 800 నుండి 1000 రూపాయలు. దానికి తోడు గ్లూ, సీజర్స్, స్టీల్ రూలర్, హోల్ పంచ్ మిషన్ కలిపి మిగతా అమౌంట్ అవుతుంది. ఇవన్నీ దగ్గరలో ఉన్న స్టేషనరీ షాప్లో దొరుకుతాయి. ఇప్పుడు బ్యాగ్స్ ఎలా చేయాలో చెప్తాను. క్రాఫ్ట్ పేపర్ ని మీకు కావాల్సిన సైజ్ కి కట్ చేయండి. సాధారణంగా మీడియం సైజ్ బ్యాగ్ అయితే 30 సెంటీమీటర్స్ ఇంటూ 40 సెంటీమీటర్ సైజ్ పేపర్ సరిపోతుంది. దాన్ని 3 వైపులా ఫోల్డ్ చేసి గ్లూతో అతికించండి. బాటమ్ పార్ట్ ఫ్లాట్ గా అతికించండి. టాప్ లో హోల్ పంచ్ తో 2 హోల్స్ చేసి రోప్ హ్యాండిల్ అటాచ్ చేయండి. అంతే అండి. సో బ్యాగ్ అనేది రెడీ అయిపోతుంది. మీకు మొదటగా స్లోగా ఉంటుంది. ప్రాక్టీస్ అయిన తర్వాత ఒక బ్యాగ్ చేయడానికి మీకు 5 నుండి 7 నిమిషాలు పడుతుందండి. సో యూట్యూబ్ లో పేపర్స్ బ్యాగ్ మేకింగ్ ఎట్ హోమ్ అని సెర్చ్ చేస్తే కూడా చాలా ట్యూటోరియల్స్ దొరుకుతాయి. మీకు 2-3 రోజుల్లోనే మీరు పర్ఫెక్ట్ గా నేర్చుకోవచ్చు అన్నమాట. సో ఇంకోటి ఇంపార్టెంట్ పాయింట్, సరే బ్యాగ్స్ చేస్తాం, ఏం చేయాలి, ఎలా అమ్ముకోవాలి, ఎలా ఆర్డర్స్ వస్తాయి అని అనుకుంటారు కదా. సో బ్యాగ్స్ చేయడం నేర్చుకున్న తర్వాత మీకు ఆర్డర్స్ తెచ్చుకోవాల్సిన పని ఉంది. కాబట్టి ఇందులో నేను మీకు ఒక స్మార్ట్ స్ట్రాటజీ చెప్తాను. అదే అండి ఇన్స్టాగ్రామ్. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది స్మాల్ సేలర్స్ ఉన్నారు. శారీస్ అమ్మేవాళ్ళు, డ్రెస్సెస్ అమ్మేవాళ్ళు, హోమ్ మేడ్ ఫుడ్ అమ్మేవాళ్ళు, ఇంకా హ్యాండ్ మేడ్ జ్యువెలరీ అమ్మేవాళ్ళు. వీళ్ళందరికీ డైలీ ప్యాకేజింగ్ బ్యాగ్స్ కావాలి. కానీ వీళ్ళు మార్కెట్ కి వెళ్ళి కొనుక్కోవడం అనేది టైం వేస్ట్ అవుతుంది. సో క్వాలిటీ కూడా కన్సిస్టెంట్ గా ఉండదు. మీరు డైరెక్ట్ వాళ్ళకి సప్లై చేస్తే వాళ్ళకి కన్వీనియంట్ గా మీకు స్టడీ ఇన్కమ్ బాగా వస్తుంది అన్నమాట. సో ఇన్స్టాగ్రామ్ లో ఎలా ఆర్డర్స్ వస్తాయంటే, ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయండి. సెర్చ్ లో శారీస్ హైదరాబాద్ కానీ, ఇంకా డ్రెస్సెస్ వరంగల్ కానీ, హోమ్ మేడ్ స్వీట్స్ కరీంనగర్, ఇలాంటి కీవర్డ్స్ పెట్టండి. సో మీ ఏరియాలో రెగ్యులర్ గా పోస్ట్ చేసే స్మాల్ సెల్లర్స్ లిస్ట్ తీసుకోండి. వాళ్ళ ప్రొఫైల్ చూడండి. రెగ్యులర్లీ ఆర్డర్ తీసుకుంటున్నారా, వాళ్ళకి ఎక్కువ ఆర్డర్స్ వస్తున్నాయని కన్ఫర్మ్ చేసుకోండి. సో తర్వాత వాళ్ళదంతా బాగుంటే వాళ్ళకి అప్పుడు డిఎం చేయండి. మెసేజ్ కూడా చాలా సింపుల్ గా ఉండాలండి. ఎలా అంటే, నమస్కారం అండి, నేను హ్యాండ్ మేడ్ క్రాఫ్ట్ పేపర్ బ్యాగ్స్ చేస్తాను. మీ ఆర్డర్స్ ప్యాకేజింగ్ కి పర్ఫెక్ట్ గా ఉంటాయి. ఒక శాంపిల్ పంపిస్తాను చూడండి, నచ్చితే బల్క్ లో సప్లై చేస్తాను అని చెప్పండి. సో శాంపిల్ పంపించడానికి 50 నుండి 100 అవుతుంది. ఇది ఇన్వెస్ట్మెంట్ అనుకోండి. వాళ్ళు క్వాలిటీ చూసి నచ్చితే రెగ్యులర్ గా ఆర్డర్స్ వస్తాయి. ఒక్క సెల్లర్ నుండి నెలకు 200 నుండి 500 బ్యాగ్స్ ఆర్డర్ రావచ్చండి. సో అలాగే 10 సెల్లర్స్ తో కనెక్ట్ అయితే మీకు నెలకి 2000 నుండి 5000 వరకు అయితే బ్యాగ్స్ అనేవి సప్లై చేయగలరు. సో రోజుకి 6 గంటల నుండి 8 గంటలు పనిచేస్తే 60 నుండి 80 బ్యాగ్స్ చేయవచ్చు. ఒక్కో బ్యాగ్ కి 4 నుండి 5 రూపాయల వరకు ప్రాఫిట్ వస్తే రోజుకు 300 నుంచి 400 వస్తుంది. నెలకి 9000 నుండి 12,000 అవుతుంది. మీతో పాటు ఫ్యామిలీలో ఇంకొకరు కూడా హెల్ప్ చేశారనుకో, మీ ఇన్కమ్ అనేది డబుల్ అవుతుంది. అదే బల్క్ ఆర్డర్స్ పెరిగితే 20,000 నుండి 30,000 కూడా పాసిబుల్ అవుతుంది. అది కూడా ఇంట్లో ఉండి చేస్తే. సో వర్క్ ఫ్రమ్ హోమ్ దొరికినట్టే కదండి. సో మొదటి 3 నెలలు హ్యాండ్ మేడ్ గా చేయండి. మార్కెట్ అర్థం చేసుకోండి. ఆర్డర్స్ స్టడీగా వస్తున్నాయి అనిపించినప్పుడు సెమీ ఆటోమేటిక్ మిషన్ గురించి ఆలోచించండి. సో దానికి కూడా మనకి 2 lakhs వరకు ఇన్వెస్ట్మెంట్ తో మిషన్ కొంటే ప్రొడక్షన్ అనేది 10 రెట్లు పెరుగుతుంది. అప్పుడు నెలకి 50,000 కూడా పాసిబుల్ అవుతాయండి. ఓకేనా? సో చిన్న అమౌంట్ అనుకుంటారు 9,000, 12,000 మనకి నెలకి రావడానికి. బట్ ఆ చిన్న అమౌంట్ నుంచే మీ ఇన్కమ్ అనేది స్టార్ట్ అయ్యి పెద్దగా వెళ్తుంది.
సో ఎవరైనా మీకు మా దగ్గర ట్రైనింగ్ తీసుకోండి, మేమే బ్యాగ్స్ కొంటాం, గ్యారెంటెడ్ ఇన్కమ్ వస్తుంది అని చెప్తే అది స్కామ్ అయ్యే ఛాన్స్ ఉంది. అడ్వాన్స్ మనీ ఇవ్వకండి, వెరిఫై చేయకుండా నమ్మకండి. మీరే డైరెక్ట్లీ క్లయింట్స్ ని ఫైండ్ చేయడం బెస్ట్ గా ఉంటుంది. సో ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఈ బిజినెస్ ట్రై చేయాలనుకుంటున్నారా? కామెంట్ లో ఎస్ చెప్పండి. చాలా మంది ఎస్ చెప్తే దీని మీద డీటెయిల్డ్ సిరీస్ చేస్తాను. బ్యాగ్స్ చేయడం ఎలా, ఇన్స్టాగ్రామ్ డిఎం ఎలా పంపాలి అని సపరేట్ గా చేస్తాను. మీకు సపరేట్ గా చెప్తాను. సో వీడియో యూస్ఫుల్ గా అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఆల్ ది బెస్ట్.